నమస్కారం అండి ప్రేక్షకులందరికీ. నా పేరు డాక్టర్ జగదీష్ పండా, ప్రిన్సిపల్ ఆఫ్ రఘు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ప్రతి సంవత్సరం 3వ వారంలో జాతీయ ఫార్మసీ వారోత్సవాలు నిర్వహించబడుతుంది జాతీయంగా. ఈ సంవత్సరం కూడా 63వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ ఒక సైలెంట్ ర్యాలీని నిర్వహించాము. దీని యొక్క థీమ్ ఏంటంటే థింక్ హెల్త్ థింక్ ఫార్మసీ. అంటే ఆరోగ్యం ఆలోచన వచ్చిన వెంటనే ఫార్మసీ యొక్క ఆలోచన రావాలనేది గ్లోబల్ కాంపెయిన్గా ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ వారు నిర్ణయించారు. ఆ విధంగా ఇవాళ ర్యాలీ అనేది నిర్వహించబడుతుంది. 30 మంది అధ్యాపకులు 150 మంది విద్యార్థులు కలిసి ఈ ర్యాలీని కలిదిండి రఘు గారు అనేటువంటి కార్పొరేట్ ఆఫీస్ అయిన రఘు ఇంజనీరింగ్ కాలేజ్ కార్పొరేట్ ఆఫీస్ అయిన రఘు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క కార్పొరేట్ ఆఫీస్ అయిన రామ్నగర్ నుంచి ఇక్కడ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీని శ్రీ కలిదిండి రఘు గారు స్టార్ట్ చేశారు. అనంతరం మేము ఈ ర్యాలీని మొదలుపెట్టాము. ఈ ర్యాలీ యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటంటే ఆరోగ్య పరిరక్షణలో ఫార్మసిస్టుల యొక్క కీలక పాత్ర అనేది చెప్పడమే దీని యొక్క ఉద్దేశం. ఇవాళ ప్రపంచంలో అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది ఏంటంటే వరల్డ్ ఫార్మసీ ఈజ్ ఇండియా అనేది క్లియర్గా అందరికీ అర్థమైంది. సో ఆ విధంగా మళ్ళీ మన అందరికీ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది మనం ఈ ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహించబడుతుంది. ఇది 63వ జాతీయ ఫార్మసీ వారోత్సవం. జాతీయంగా ఇది మూడో వారంలో చేస్తాము. ఇది 17 నుంచి 23 దాకా ఇది చేస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ ర్యాలీ నిర్వహిస్తున్నాము. థ్యాంక్ యూ.